రాష్ట్ర ప్రభుత్వం అదిగో డిఎస్సి ఇదిగో మెగా డిఎస్సి అంటూ నిరుద్యోగులను ఊరించి నయవంచనకు గురి చేసింది. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న పేర్కొన్నారు. లక్ష్మీవారం అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్ కూడలి వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు ఆర్ధనాట్య ప్రదర్శన చేస్తూ మోకాలపై నుంచొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో 4.5 ఏళ్లుగా నిరుద్యోగులను మోసం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సిపై కట్టుబడి ఉంటే ఈ రోజు చివరి రోజు శాసనసభలో ప్రకటన చేయాలని కోరారు. గతంలో డిఎస్సికి సంబంధించిన 26,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి మాట తప్పారు, మడమ తిప్పారంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని అంగీకరించి మెగా డిఎస్సి అమలు చేయాలన్నారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు కర్ర కాల్చి వాత పెడతారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నేటికి కూడా భర్తీ చేయని పరిస్థితి మనకి కనిపిస్తుంది. అందుకేంటంటే మనందరం కూడా ఈరోజు రాష్ట్ర వాళ్ళందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తామని భవిష్యత్తులో వారికి కోచింగ్ కానీ అలాగే మోడల్ టెస్టింగ్ కానీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పి నిరుద్యోగులను ఊరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం నయవంచన చేసింది. దాదాపు 4.5 ఏళ్ల నుంచి త్వరలో డిఎస్సి అని చెప్పి చివరికి మినీ డిఎస్తో నిరుద్యోగుల్ని మోసం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు శాసనసభ చివరి రోజు కనుక ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సి మీద కట్టుబడి ఉండాలని చెప్పి అడుగుతున్నాం, మెగా డిఎస్సి మీద ప్రకటన చేయాలని చెప్పి అడుగుతున్నాం. నిన్న విద్యాశాఖ మంత్రి వారు ప్రెస్ మీట్ పెట్టి 6,100 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 23,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారా, మడమ తిప్పారా? ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలలు మూసేస్తూ ఉన్నారు. జియో నంబర్ 117 పేరుతో ఉపాధ్యాయులను రద్దు చేస్తున్నారు, అన్నీ రద్దు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వాన్ని కూడా నిరుద్యోగులు రద్దు చేస్తారు, జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణలో ఏ రకంగా అయితే నిరుద్యోగులు ఉసురు తగిందో ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అదే జరగబోతుంది. ఖచ్చితంగా నిరుద్యోగులు కర్ర కాల్చి వాత పెడతారు. ఇప్పటికైనా ముక్కు నెలరాసి తప్పును అంగీకరించి మెగా డిఎస్సి మీద కట్టుబడి ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. డివైఎఫ్ఐగా అనేక సందర్భంగా ఆందోళన చేస్తే అక్రమ కేసులు బనాయించి నిర్బంధాల చేత పోలీసు యంత్రాంగం చేత అనగదొక్క ప్రయత్నం అప్రజాస్వామిక ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మెగా డిఎస్సిని ప్రకటించకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి తగిన శాస్తి నిరుద్యోగులు చేస్తారని చెప్పి ఈ